హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ పేరొచ్చేసి 'జయ జానకి 9000' యూట్యూబ్ ఛానల్ పేరండి. చాలామంది అడుగుతున్నారు. అంటే నాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్స్ గాని, మా రిలేటివ్స్ గాని అందరూ అడుగుతున్నారు. ఇన్ని రోజులు కామ్‌గా ఉన్నాడు గదా! ఎందుకు వీడు ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాడు, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ దీంట్లో మనం టెక్నాలజీని బాగా వాడుకోవచ్చు. సో, అలా ఏం చేస్తున్నానంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ రీల్స్ స్టార్ట్ చేశానండి. ఇదివరకు నా వీడియోస్ గనుక మీరు చూస్తే వేల కొద్దీ వ్యూస్ వచ్చాయి. కొన్ని లక్షల్లో కూడా వచ్చాయి. అప్పుడు నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ గురించి కొంచెం ఫోకస్ పెట్టానండి. ఇప్పుడు వీడియోలు తీయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎందుకు స్టార్ట్ చేశాను అంటే టైల్స్ వర్క్ పర్పస్ మీద స్టార్ట్ చేశానండి. టైల్స్ వర్క్ తీసి ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశాను. టైల్స్ వర్క్ పర్పస్ మీద వీడియోస్ చేసి పెడుతుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్దగా ఆదరణ లేదండి. ఎందుకంటే జనాలకి కంటెంట్ ఉండాలి, కామెడీ ఉండాలి. సో, దీని గురించి అయితే కొద్దిగా జనాలు ఎక్కువ లైక్ చేయడం లేదు. సో, అలాంటప్పుడు ఏం చేశానంటే నాకు అనిపించిన దీనిలో కామెడీ పరంగా ట్రై చేశానండి. కామెడీ పరంగా ట్రై చేస్తుంటే వేల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే షార్ట్ వీడియోస్ యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. యూట్యూబ్‌లో కూడా వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. వాళ్ళు కూడా నాకు కొన్ని సలహాలు ఇస్తున్నారు. వ్యూస్ బాగొస్తున్నాయి. మంచిగా వీడియోలు చేసి అప్‌లోడ్ చెయ్యి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే వీడియోస్ పరంగా అయితే మంచి మంచి వీడియోలు తీయాలని చెప్పి అనుకుంటున్నాను. కామెడీ వీడియోస్ తీస్తూ నెక్స్ట్ నా టైల్స్ వర్క్ సంబంధించిన వీడియోలు కూడా తీసి అప్‌లోడ్ చేస్తాను. మీరు నా కామెడీ వీడియోస్ ఎలాగైతే ఆదరిస్తున్నారో నాకు సంబంధించిన టైల్స్ వర్క్ కూడా అలాగే ఆదరించాలండి. ఏదైనా నేనేమైనా వీడియోస్‌లో తప్పుగా మాట్లాడడం గాని, లేదంటే తప్పుగా ప్రవర్తించడం గాని, లేదంటే కామెడీ పరంగా కూడా ఏదైనా మిస్టేక్‌లు చేసినా కూడా గాని అందరూ ఖచ్చితంగా దాన్ని క్షమించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను ఏదైనా ఇలా వీడియో తీసి అప్‌లోడ్ చేస్తున్నానంటే కూడా అది కామెడీ పరంగానే ఉంటుంది గానీ, ఎవరిని గాని ఉద్దేశించి, ఎవరిని గాని కించపరిచి అయితే చేయడం లేదండి. సో, నా యూట్యూబ్ ఛానల్‌ని ఖచ్చితంగా ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి రేపు నెల 1 తేదీ నుంచి వచ్చే నెల 1 తేదీ వరకు నా యూట్యూబ్ ఛానల్‌లో 10,000 మంది సబ్‌స్క్రైబర్స్ నాకు కావాలండి. 10,000 మంది సబ్‌స్క్రైబర్స్ నేను అప్‌లోడ్ చేసిన 5 నిమిషాల వీడియో గనక కంపల్సరీగా చూసినారంటే రూ. 10,000 ప్రైజ్ మనీ పెడతానండి. ఖచ్చితంగా ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్‌గా చెప్తున్నాను. రూ. 10,000 నేను పనికి పోయి కష్టపడి సంపాదించేవాడినండి నేను అమౌంట్ కూడా గాని. అంటే ఇంచుమించు కూలికి పోయే వ్యక్తిని అనుకోవాలి. సో, నేనేం చేస్తున్నానంటే నా యూట్యూబ్ సక్సెస్ ముందుకు వెళ్ళాలి అనేసి రూ. 10,000 ప్రైజ్ మనీ పెడుతున్నాను. మీరు చేయాల్సిందల్లా నా యూట్యూబ్ ఛానల్ 'జయ జానకి 9000' యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసే వీడియో 5 నిమిషాల వీడియో ఒకటి చూసి మీరు గనక కామెంట్ పెట్టారంటే ఖచ్చితంగా రేపు నెల 1 తేదీ స్టార్ట్ చేసి వచ్చే నెల 1 తేదీ లోపు 10,000 సబ్స్క్రైబర్స్ గాని అయ్యారంటే రూ. 10,000 ప్రైజ్ మనీ ఖచ్చితంగా లైవ్ పెట్టి ఆ లైవ్‌లో ఎవరైనా ఒక మనిషిని పిలిచి మీ ముందరే మీ ఒక్క వీడియోలోనే ఒక మనిషి నంబర్ తీసుకునేసి ఒక వ్యక్తి నెంబరు ఆ నెంబర్ వ్యక్తిలో 10,000 మందిలో ఏ నెంబర్ అయితే చెప్తారో ఆ నెంబర్‌కి ఆ నెంబర్ గల వ్యక్తికి రూ. 10,000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుందండి. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్‌లో 5 నిమిషాల వీడియో చేసి ఆ వీడియోకి కామెంట్ పెడితే చాలండి. ఖచ్చితంగా రూ. 10,000 ప్రైజ్ మనీ అయితే కంపల్సరీ అనౌన్స్ చేస్తానండి. నాకు కావాల్సింది 10,000 మంది సబ్స్క్రైబర్స్. సో, మీరు చేయాల్సిందంతా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అండి. ఖచ్చితంగా దీంట్లో మటుకు రూ. 10,000 వీడు ఇస్తాడా అని మటుకు ఖచ్చితంగా అనుకోదండి. రూ. 10,000 కంపల్సరీ నేను ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇదైతే కన్ఫర్మ్ అండి. సో, మీరు ఇప్పుడు ఎలా అయితే నేను ఆదరిస్తున్నారో అదే వ్యూస్‌లో నాకు మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి.